ఉన్నాం. మరి మిగతా రాష్ట్రాల్లో కూడా ఎన్నో పోరాటాలు చేస్తున్నాం. ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితులు లేవు. ఏంటి మీరు ఇది దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అయ్యా, నువ్వు ఏం చేయగలిగినావు మా కులానికి? మొన్న అమర్నాథ్ గౌడ్పై హత్య జరిగితే ఇదే లోకేష్ గారు ఆ ప్రాంతానికి పోయి మా ప్రభుత్వం కనుక వస్తే 100 రోజుల్లోనే మేము వెంటనే అరెస్ట్ చేసి శిక్షిస్తామని చెప్పినావు. ఎన్ని రోజులైందండి ఇప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చి 20 నెలలు. మరి ఏది మాకు న్యాయం? ఎక్కడ జరుగుతుంది? మీ పార్టీలో ఉన్న గౌడ బిడ్డల్ని కూడా ఎంత దుర్మార్గంగా కీలుబొమ్మల్లాగా వాడుకుంటారు. గౌడులు మీటింగ్లు పెట్టుకోవద్దా? ఎక్కడైనా గౌడు మీటింగ్ పెట్టుకుంటే నూజివీడులో మా సర్దార్ గౌతులచ్చన్న గారిది ప్రోగ్రాం పెడితే అన్ని పార్టీలో ఉన్న గౌడులు వస్తే ఎందుకు పోయినరు మీరు అని చెప్పి క్షమాపణలు చెప్పిస్తారు. మా కులం మీటింగ్ కూడా మేము పెట్టుకునే స్వేచ్ఛ లేదా? మా మీటింగులకు మేము వచ్చే అర్హత లేదా? ఇది ఏ రాష్ట్రంలో లేదు, ఏ ప్రాంతంలో ఇంత దుర్మార్గం లేదు. కులం మీటింగ్, మా మహనీయుడి విగ్రహాన్ని మేము దండేసుకోవడానికి కూడా హక్కు లేకపోతే ఇంకేంటి? అసలు ఏం జరుగుతుందని మేము అడుగుతా ఉన్నాం. మాకు అమరావతిలో 10 ఎకరాలు ఇస్తారన్నారు. గౌడులకు భవనం కట్టుకోవడానికి ఇస్తాం, హాస్టల్ కౌండిన్య భవనం కట్టడానికి ఇస్తామన్నారు. ఇంతవరకు ఏం లేదు. కౌండిన్య జయంతిని అధికారికంగా ప్రకటిస్తామని మా గోత్రం, ఇంతవరకు ఏం లేదు. ఈ ప్రాంతంలో కౌండిన్య నది ఉంది చిత్తూరు జిల్లాలో, ఆ నదికి భద్రత చేస్తామన్నారు. ఏం మాట్లాడలేదు. ఇట్లా ఎన్ని జరుగుతూ ఉన్నాయి. చిత్తూరు జిల్లా పలమనేరులో 88,000 ఎకరాల కౌండిన్య ఆశ్రమం ఉంది. దాన్ని పట్టించుకున్నటువంటి దిక్కు లేదు. మరి మాకేం చేస్తున్నారు మీరు? వనాలు నాశనం అయిపోతున్నాయి, వృత్తి పోతా ఉంది, ఉపాధి లేదు. బడ్జెట్లో మాకు ₹1 పెట్టారండి? ఇంత పెద్ద సమాజం మేము, 50 లక్షల జనాభా ఉన్నాం మేము. బడ్జెట్లో మాకు ₹1 ఇచ్చారా? ఏమి ఇయ్యలేదు. అంటే మేము బతకొద్దు, అసలు ఈ రాష్ట్రంలో మమ్మల్ని ఉండమంటున్నారా, వెళ్ళిపోమని చెప్తున్నారా?